హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అంబిక సీరియస్గా ఆలోచిస్తూ సుభాష్తో ఇలా అంటూ ఉంటుంది. సుభాష్, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఇలా అనుకుంటూ ఉంటుంది. 15 రోజులు, ఈ 10-15 రోజుల్లో నేను ఏదో ఒకటి చేయాలి. విహారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చేలోపు నేను నా పనులన్నీ చక్కబెట్టుకోవాలి. లేదంటే విహారి ఆఫీస్కి వచ్చాడంటే ఏమీ చేయలేము. ఇప్పటికే విహారిని ఏం చేయలేకపోతున్నాను. ఆ తర్వాత కానీ మళ్ళీ పరిస్థితులు తారుమారు అవ్వకముందే, నా గురించి ఏమీ తెలియకముందే మొత్తం అంతా నేను క్లియర్ చేసుకోవాలి అని అంబిక ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారిని ఇంకా అక్కడి నుంచి ఇంకో బెడ్ మీదకి మారుస్తారు. విహారిని లక్ష్మి నర్స్ తీసుకొచ్చేసి అక్కడ పడుకోబెడతారు. ఇక లక్ష్మి అలా విహారి తల పట్టుకొని నిదానంగా పడుకోబెడుతుంది. ఇక విహారి అలా పడుకొని లక్ష్మి వైపే చూస్తూ ఉంటే పక్కనే ఉన్న నర్స్ ఇలా చెప్తూ ఉంటుంది, ఇంకా జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ టైం టు టైం అన్నీ ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి అలా విహారి వైపు చూసి ఇలా అంటూ ఉంటుంది, విహారి గారు, మీకోసం నేను ఫ్రూట్స్ తీసుకొచ్చి జ్యూస్ చేసి ఇస్తాను అని అనేసరికి విహారి అంటాడు, వద్దు లక్ష్మి, ఇప్పుడు నాకు ఆ జ్యూస్ అది ఎందుకు, ఏమీ అక్కర్లేదు అని విహారి అంటే లక్ష్మి అంటుంది, అదేంటి విహారి గారు, ఇప్పుడు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ఇప్పుడు మీరు జ్యూస్ తాగటం చాలా అవసరం, ఉండండి నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను అనేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారి అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మి అలా వాళ్ళ నాన్న ఆ పక్క బెడ్ మీదే పడుకొని ఉంటాడు. వాళ్ళ నాన్నని చూడకుండా లక్ష్మి వెళ్తుంది. ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ వచ్చేసి ఫ్రూట్స్ జ్యూస్ చేస్తూ ఉంటుంది. విహారి లక్ష్మి వైపే చూస్తూ ఉంటే లక్ష్మి విహారిని చూసి మళ్ళీ జ్యూస్ చేస్తూ ఉంటుంది. సడన్గా విహారి ముందుకు చూసేసరికి లక్ష్మి వాళ్ళమ్మ గౌరీ అక్కడ నర్స్తో మాట్లాడుతూ కనిపిస్తుంది. విహారి చూసి టెన్షన్ పడుతూ సడన్గా లక్ష్మి, కనకమహాలక్ష్మి అని అంటూ పిలుస్తూ ఉంటే లక్ష్మి ఏంటి అని చెప్పి అంటుంది. ఏంటి విహారి గారు అంటే ఒక్కసారి అటు చూడు అని నెమ్మదిగా చెప్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మని చూసేసరికి ఒక్కసారిగా లక్ష్మి భయపడుతూ టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఇంకా మొహం దాచిపెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ వెనక్కి తిరిగి చూడకుండా సైలెంట్గా ఉంటుంది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటి లక్ష్మి, మీ అమ్మ ఇక్కడుంది అంటే ఏం జరిగింది అని అంటే మా నాన్న హాస్పిటల్కి వచ్చారు అని అంటే మీ అమ్మ నాన్న ఇదే హాస్పిటల్లో ఉన్నారా లక్ష్మి అని అంటే అవును విహారి గారు అని అంటూ లక్ష్మి చెప్తే మరి ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు, అసలు నీకైనా ఈ విషయం తెలుసా అంటే నాకు తెలుసు, మా అమ్మ నాన్న ఇదే హాస్పిటల్లో ఉన్నారని నాకు ముందే తెలుసు విహారి గారు అని అంటూ లక్ష్మి చెప్తే విహారి ఇలా అంటాడు, మరి ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు, నువ్వు చెప్పాలి కదా అని విహారి అంటే అప్పుడు లక్ష్మి అంటుంది, చెప్పాలి అనే సందర్భం నాకు రాలేదు, అందుకే చెప్పలేకపోయాను విహారి గారు అని అంటే మరి మీ అమ్మ నాన్నని నువ్వు చూసి మాట్లాడలేదా అంటే లేదు, వాళ్ళని చూసి ఎదురుగా వెళ్ళే ధైర్యం నాకు లేదు, వాళ్ళకి కనపడకుండా చాటుగా తిరుగుతున్నాను అని అంటూ చెప్తే విహారి ఇలా అంటాడు, సరే ఇప్పుడు నేను మాస్తో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకి అర్థం కాలేదు, నన్ను గుర్తుపట్టలేకపోయారు, కానీ నేను ఇలా చూస్తే గుర్తుపడతారు కదా, మరి ఇప్పుడు ఎలా అని అంటే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, ఒక్క నిమిషం విహారి గారు అని ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా అక్కడికి మళ్ళీ వచ్చేస్తుంది. ఇక విహారి గారు అంటే నర్స్ అని అంటే నర్స్ కాదు నేను లక్ష్మిని అని మాస్క్ తీస్తుంది. ఇక అప్పుడే లక్ష్మిని చూసి విహారి, ఓ నువ్వా అని అంటే ఇప్పుడు గుర్తుపడతారా అని అంటూ లక్ష్మి అడిగితే నేనే గుర్తుపట్టలేదు, వాళ్ళెలా గుర్తుపడతారు అని విహారి అంటాడు. అలా అన్నాక సరే అని లక్ష్మి అక్కడే ఉంటుంది. అప్పుడు రాజీ వస్తుంది. నర్స్ అని అంటూ పిలిస్తే వెనక్కి తిరిగి చూసేసరికి రాజీని చూసి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడే రాజీ ఇలా అంటుంది, హలో సిస్టర్, ఇక్కడ మా పెదనాన్న ఆదికేశవులు అడ్మిట్ చేశారు, ఎక్కడున్నారు అని అంటూ అడుగుతుంది. ఇక అప్పుడే ఏమీ చెప్పకుండా అంటే ఏంటండి ఏమీ మాట్లాడరేంటి, నేను అడుగుతున్నాను కదా ఎక్కడున్నారు అని అడిగితే ఇలా చేయిస్తుంది, ఓ అక్కడున్నారా అనేసి వెళ్తుంది. అలా రాజీ వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా లక్ష్మి టెన్షన్ పడుతూ అటువైపు తిరిగి చూస్తుంది. ఇక విహారి అలా చూస్తూ లక్ష్మి అంటే మా నాన్న కోసం వచ్చింది మా చెల్లి అని అంటూ చెప్తే ఇప్పుడు ఏం చేయాలి, నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎప్పుడైనా చూసే అని అంటూ విహారి అంటాడు. అలా అనేసరికి ఇక లక్ష్మి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మాస్క్ వేసుకొని మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. సడన్గా
మాస్క్ తీసి ఆదికేశవ మాట్లాడుతూ ఉంటాడు. గౌరీ ఏంటే ఏం చేస్తున్నారే? ఒకసారి ఇలా బెడ్ మీద పడుకోబెడుతున్నారు, ఇంకొకసారి వీల్ చైర్లోకి వెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని అంటూ అడుగుతారు. ఇక ఈ డాక్టర్లు ఏమైనా లేనిపోనివి చెప్పి భయపట్టిస్తున్నారా? ఈ డబ్బుల కోసం దానికోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నారే? ఏదైనా ఉంటే నాతో చెప్పు అని అంటూ ఉంటే, ఏం లేదయ్యా, నువ్వు కాస్త నిదానంగా ఎందుకు కంగారు పడతావు, ఏమీ లేదని చెప్పారు కదా డాక్టర్లు అని గౌరీ అంటుంది. ఇక అప్పుడే రాజీ అలా చూస్తూ, మీరు కాస్త హ్యాపీగా ఉండండి పెదనాన్న, కూల్గా ఉండండి, ఏమీ కాదు అని అంటూ చెప్తే, ఏంటో అమ్మా నాకైతే కంగారుగా ఉంది, ఇవన్నీ పెట్టడం ఇవన్నీ చూస్తుంటే నాకు ఏం చేస్తున్నారో ఏం జరిగిందో అని ఆలోచించాల్సి వస్తుంది. అంటే మీరు ఏమీ ఆలోచించకండి, కాసేపు ప్రశాంతంగా పడుకోండి పెదనాన్న అని రాజీ చెప్పగానే సరే అని మాస్క్ని మళ్ళీ పెట్టుకొని ఇలా పడుకుంటాడు. కాసేపటికే ఊపిరి ఆడకుండా ఇంకా ఆయాస పడిపోతూ ఉంటాడు. అప్పుడు గౌరీ రాజీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇలా అంటూ ఉంటారు, పెదనాన్న అని. రాజీ గౌరీ ఏమో ఏమైందండి, ఏం జరిగింది అని అంటూ అరుస్తూ ఉంటే, ఇక అప్పుడే కర్టన్ పక్కకి జరిపి లక్ష్మి విహారీ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ టెన్షన్తో ఉంటుంది. వాళ్ళ నాన్న అలా ఆయాస పడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటే లక్ష్మి విహారీ చాటుగా అదే కర్టన్ పక్కకని చూస్తూ ఉంటే, ఇక వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకా ఊపిరాడకుండా ఆయాసపడుతూ ఉంటే, ఇక వెంటనే రాజీ అంటుంది, పెద్దమ్మ నేను పక్క వస్తుంది, వెళ్ళి తీసుకొస్తాను పెద్దమ్మ అంటే, సరే వెళ్ళమ్మా అని అంటే, అప్పుడే నర్స్ పరిగెత్తుకొని వచ్చేసి లక్ష్మి దగ్గరికి వస్తుంది. సిస్టర్, మా పెదనాన్నకి ఊపిరి అందట్లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు, ఒకసారి వచ్చి చూడండి ప్లీజ్ చూడండి అని అంటూ లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. రండి, ఏమైంది అలాగే నిలబడి చూస్తున్నారు, రండి సిస్టర్ అని అనేసరికి సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంది. అలా వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. అంటే లక్ష్మికి ట్రీట్మెంట్ ఏంటో తెలియదు కదా, అలాగే చూస్తూ ఉంటుంది. ఏం జరిగిందో అని అంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఊపిరి అందట్లేదు సిస్టర్, ఏదో ఒకటి చేయండి అని అంటూ రాజీ అరుస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఏం చేయాలి అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఆక్సిజన్ ఇది ఊడిపోయినట్టుంది అని అనేసరికి అవును కదా అనేసి రాజీ చేత ఆక్సిజన్ పైపులు తీసుకుంటుంది. అలాగే చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఏంటి సిస్టర్ చూస్తున్నారు, పెట్టండి, ఇవి ఎలా పెట్టాలో మాకు తెలియదు కదా, నువ్వే కదా పెట్టేది, పెట్టు సిస్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి ఆలోచించి, అయ్యో ఇది నాకు పెట్టడం రాదే, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది. విహారీ గారికి ఇదే కదా పెట్టారు, ఒకసారి వెళ్ళి చూసొస్తా అనేసి రాజుతో, ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తా అని అంటూ విహారీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. ఆ సిలిండర్కున్న ఆ పైపులు ఎలా పెట్టారు అని చూస్తుంది. గ్రీన్ పైన రెడ్ కింద అనేసి చూసుకొని మళ్ళీ పరిగెత్తుకొని వస్తుంది లక్ష్మి. ఇటువైపు వచ్చేసి మళ్ళీ ఆ పైపులు తీసుకొని గ్రీన్ పైన రెడ్ది కింద పెట్టేస్తుంది. అలా పెట్టి సడన్గా అలా చూస్తూ ఉంటుంది. కాసేపటికి కూల్ అవుతూ ఉంటాడు ఆదికేశవ. ఇక అప్పుడే లక్ష్మి ఇలా ప్రశాంతంగా పడుకోబెడుతుంది. హాయిగా తను మళ్ళీ రిలాక్స్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి అలా చూస్తూ తగ్గిపోయింది అనేసి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నని. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ అదే గౌరీ అందరూ కొంచెం రిలీఫ్ అయిపోతారు తన టెన్షన్ నుంచి. ఆ తర్వాత లక్ష్మి అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. రాజీ ఏమో నేను డాక్టర్ని పిలుచుకు చూస్తాను పెద్దమ్మ అని వెళ్ళిపోతుంది. ఇక రాజీ అలా వెళ్ళిపోగానే లక్ష్మి మెల్లగా ఇటు పక్క నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి వచ్చి గౌరీ ఇలా అంటుంది, అమ్మ నర్సు అని చెప్పి పిలుస్తుంది. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. మీకు ఒక విషయం అడుగుతారా అని అంటే, ఏంటది అని అంటూ అడిగితే, అదే మా ఆయనకి ట్రీట్మెంట్ గురించి అమ్మ అంటే, ఏం జరిగింది అంటే, మా ఆయనకి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు కదా, ఆపరేషన్ గురించి మీతో ఏమైనా చెప్పారా అమ్మ అని అంటూ గౌరీ అడిగితే, ఆపరేషన్ ఏంటి అని లక్ష్మి అంటుంది. అప్పుడు గౌరీ అంటుంది, అవునమ్మా మా ఆయనకి బ్రెయిన్లో ఏదో గడ్డొచ్చిందంట, దానికి 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు, అసలు ఏం చేయాలో తోచట్లేదమ్మా, అందుకే మీతో ఏమైనా చెప్పారా అని అడిగాను అంటే, లేదు మాతో చెప్పలేదు అని లక్ష్మి అంటే, అప్పుడు గౌరీ
విహారి టెన్షన్ పడుతూ ఏం చేయాలో తెలియట్లేదమ్మా, ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చాలా కట్నం ఇచ్చి డబ్బులు పెట్టి పెళ్లి చేశాం. ఇప్పుడు కూతురికి నాకు ఆయన దూరం అయితే మేము ఎలా బతకగలం? ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ పెళ్ళికి ఖర్చు పెట్టేశాం. ఇప్పుడు కనీసం మా ఆయనకి ఇలా ట్రీట్మెంట్ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా పోయింది. ఆ డాక్టర్స్తో చెప్పి ఏమైనా ఈ డబ్బుల విషయంలో హెల్ప్ చేస్తారేమో అడగమ్మా, లేదంటే ఈ ట్రీట్మెంట్ గురించి అయినా తెలుసుకోమ్మా అని చెప్తే అప్పుడు లక్ష్మి సరే అని చెప్పేసి అక్కడి నుంచి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అమ్మ, మీరు నాకు అంత ఖర్చు పెట్టి పెళ్లి చేశారు, కానీ ఆనందం మీకు లేకుండా పోయింది కదమ్మా. కనీసం నాతో చెప్పుకోలేరు. నేను దగ్గరుండి మిమ్మల్ని ఓదార్చలేను. దగ్గరుండి మీకు ధైర్యం చెప్పాల్సిన నేను ఇలా దొంగలా దాక్కోవాల్సి వస్తుంది అని లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. విహారి అలా పడుకొని ఉంటాడు. ఇక ఆ తర్వాత రాజీ అలాగే వాళ్ళ గౌరీ ఇద్దరు వచ్చాక ఆదికేశవ ఇలా అంటాడు, ఏంటమ్మా ఏం చెప్పారు? డాక్టర్ ఏమన్నారు? ఏంటి గౌరీ, డాక్టర్ ఏమైనా నిన్ను పెద్ద పెద్ద పరీక్షలు చాలా డబ్బు కావాలని ఇలా ఏమైనా అడుగుతున్నారా? వాళ్ళు ఆశపడి అడుగుతారు, మా దగ్గర లేవు మేము పెట్టుకోలేము అని చెప్పాలి. అంతేకాని అది చేయాలి ఇది చేయాలంటే డబ్బులు అడుగుతారు డాక్టర్లు. మీరు పెట్టము, మా దగ్గర లేవు అని చెప్పండి సరేనా అని ఆదికేశవ అంటే సరేలే అయ్యా, వాళ్ళు ఎందుకు అలా అడుగుతారు అనేసి గౌరీ అంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళు అలా లేచి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఆ తర్వాత విహారిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని అలా తీసుకొని వస్తూ ఉంటారు. సహస్ర, యమున అందరూ కూడా అలా వస్తూ ఉంటే సహస్ర కోపంగా, ఈ లక్ష్మి ఎక్కడుంది? ఇంతసేపు ఇక్కడే తగలడింది కదా, ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియట్లేదు. అస్సలైన టైంకి ఉండదు. ఊరికే ఉన్నప్పుడు మాత్రం ఇక్కడే తిరుగుతుంది, పని ఉన్నప్పుడు మాత్రం తిరగదు, కనిపించదు అని సహస్ర అరుస్తూ ఉంటుంది. యమున అంటుంది, నేను విహారికి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకురమ్మని నేను లక్ష్మిని పంపించాను, నువ్వు ఎందుకు అనగా లక్ష్మిని తిడుతున్నావు అని యమున అంటుంది. ఇంకా టాబ్లెట్స్కి పంపిస్తే ఇంతసేపు వెళ్ళటం, వెళ్ళి వెంటనే రావచ్చు కదా అని తిడుతూ ఉంటే అప్పుడు సహస్ర, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? అమ్మ చెప్పిన పని మీదే కదా లక్ష్మి వెళ్ళింది, మరి అమ్మ చెప్పిన పని చేస్తుంది కదా, నువ్వు చేస్తావు అని అంటూ సహస్రని కోప్పడతాడు విహారి. ఇక అలా చూస్తూ ఉంటారు. ఇక్కడేమో లక్ష్మి వాళ్ళ నాన్నని రాజీ వాళ్ళు అలా వస్తూ ఉంటారు. ఇక్కడ విహారి అలా వీల్ చైర్లో అక్కడే కూర్చొని ఉంటాడు. లక్ష్మి వాళ్ళ నాన్న విహారిని చూస్తాడా చూడడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.